ఇప్పట్లో చిరంజీవి నెంబర్ 1 అంటారు. ఇప్పట్లో ఎవరు నెంబర్ 1? ఇప్పుడున్న స్టార్డమ్ చిరంజీవి తర్వాత ఎవరు నెంబర్ 1 అంటారు? అల్లు అర్జున, మహేష్ బాబా, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్. ఇప్పుడు అందరు ఉన్నారు. ఒకటి చెప్తాను. ఇప్పుడు ఎవరు ఇప్పుడు నన్ను అడిగితే నేను అల్లు అర్జున్ అని అంట. ఎందుకంటే నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి మా అన్న రావాలని కోరుకుంటా. దాంట్లో తప్పు లేదు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఉంటారు, మా హీరో తప్పే లేదు, దాంట్లో తప్పు. ఎవరన్నారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఒక్కలేదు కాదు కదా, పవన్ కళ్యాణ్ అన్నాడు ప్రతి ఒక్కరు రాసి. ఇప్పుడు నిఖిల్ అల్లు అర్జున్ ఫ్యాన్ గా కాకుండా చెప్పండి, ఇప్పుడున్న దాంట్లో డాన్స్ కానీ, ఫైట్స్ కానీ, డైలాగ్స్ కానీ, ఏ క్యారెక్టర్ అయినా సరే చేసే ఒక యాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడు ఎవరు? అంటే ఎన్టీఆర్ కాదంటారా? ఎన్టీఆర్ కాదని మేము అనట్లేదు, కాకపోతే మా ఫ్యాన్ పక్కా అల్లు అర్జున్ చేస్తాడు ఏదైనా. ఫ్యూచర్లో ఎలాంటి సినిమాలు చేయాలంటారు? రాజమౌళితో అసలు ఇంకొకటి కూడా అంటారు రూమర్స్, ఇప్పుడు ఎన్టీఆర్ కానీ ప్రభాస్ కానీ రాజమౌళి ద్వారానే వచ్చారు. 3-4 సినిమాలు చేశారు, ఇట్లు కొట్టారు. రాజమౌళి షాడో లేకుండా పైకి వచ్చింది ఎవరంటే ఒక అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్. సో అది కరెక్టే. ఇప్పుడు రాజమౌళి షాడో లేకుండా నెంబర్ 1 అయ్యాడు కదా, మరి ఆయన నెంబర్ 1 ఎందుకు కాదని చాలా మంది అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు అల్లు అర్జున్కి రాజమౌళి సార్తో ఒక కథ ఇప్పుడు వరకు వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా సార్కి అల్లు అర్జున్ సార్కి ఇష్టమైతే పక్కా చేస్తారు. అది ఏ డైరెక్టర్ అని కాదు, రాజమౌళి కాదు, సుకుమార్ కాదు, వేరే ఏ డైరెక్టర్ అయినా అల్లు అర్జున్ సార్ కథ నచ్చితే చేస్తారు. అది నాకు తెలిసి పక్కా చేస్తారు. పక్కా. ఒకవేళ చేస్తే ఆ సినిమా ఎలా ఉంటుంది అంటారు? నెవర్ బిఫోర్ అండ్ ఇండియన్ సినిమా. ఇప్పుడు సుకుమార్ సార్తో చేస్తే పుష్ప తగ్గేదిలా అన్నారు. అదే రాజమౌళితో చేస్తే ఆ సినిమా మరి చెప్పవసరం లేదు. థియేటర్లు ఉండవు. భూకంపం అనేది వస్తుంది. అల్లు అర్జున్ ఫ్యాన్ గా గుండెలు చింపుకొని ఒక్క మాటలో చెప్పండి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీరు ఎందుకు అంటే? అన్న ఆయన హార్డ్ వర్క్ చూసి మేము అందరం ఫ్యాన్స్ అయినాం అంతే, ఒక్క మాటలో. ఒకసారి గట్టిగా జై బన్నే, జై బన్నే, జై బన్నే, జై జై బన్నే, జై జై. ఒక్క మాటలో చెప్పాను, లాస్ట్ ఫైనల్ చెప్తున్నాను. ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ కొడుకు ఏమన్నా మా అయ్య ఇంత సంపాదించిండు కదా అని నేను కాలు మీద కాలు కూర్చోవాలని ప్రతి ఒక్కరు నాకేంది 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు కూర్చున్నాను. కానీ బన్నీ అన్న వల్ల మ్యాక్సిమం చెప్తున్నా, ఇది మీరు సర్వే కూడా చేసుకోండి, ఇంత పెద్ద నిర్మాత కొడుకు ఇంత ఆస్తి ఉండి కూడా ఇంత హూలంగా కష్టపడుతుండే కదా, మనం ఎందుకు చేయకూడదు? మన ఇండివిజువాలిటీ ఏ బ్రాండ్ అంత తన సొంతంగానే ఆయన ఎదగాలనుకున్నప్పుడు మనం ఎందుకు ఎదగద్దని చాలామంది ఇన్స్పిరేషన్ అవుతారు. అది చాలదా బ్రో? అంతకు మంచి ఇంకా చాలదా? అదే ఒక 1 వర్డ్ అన్నారు కదా, అదే నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు, దాంట్లో తప్పలేదు. నిజంగా తగ్గదు.